హాయ్ ఫ్రెండ్స్, ఇది మోటో H50 ఫ్యూజన్. ఈ రోజు వీడియోలో దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఇది రివ్యూ కాదు, జస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. రివ్యూ నేను ఇంకొక 3-4 డేస్ ఆగి ఫోన్ ని తరవుగా చెక్ చేసి ఫోన్ లో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసి ఫుల్ రివ్యూలో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది జస్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ చూసామంటే తెలిసిందే కదా, మోటో వాళ్ళు ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అని చెప్పి తీసుకొని వస్తారు. సో ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ తోటి వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసుకుంటే లోపల ఇంకో బాక్స్ ఉంటుంది. దాంట్లో కొన్ని పేపర్ వర్క్, సిమ్మిజెట్ టూల్ అండ్ అట్లాగే మొబైల్ కేస్ అయితే ఉంటుంది. ఇది కట్ కేస్ అనమాట. ఇది దీనిలో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఫుల్ గా ఇదైతే కవర్ కాదు. ఇలా కట్ ఉండటం వల్ల ఈ కేస్ మొబైల్ కి ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు. సో మొబైల్ కింద పడ్డప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోండి, వీలైతే వేరే కేస్ కి అప్గ్రేడ్ అవడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మొబైల్ ఉంది. మొబైల్ కింద 68 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంది. అండ్ అట్లాగే Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇవి ఓవరాల్ గా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. మిగతా మోటో ఫోన్స్ తో కంపేర్ చేస్తే బాక్స్ లో ఈసారి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ మిస్ అయింది. నార్మల్ గా అన్ని మోటో ఫోన్స్ లో ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఏదర్ ఫోన్ మీద ఇస్తారు లేదంటే సపరేట్ గా ఇస్తారు. బట్ ఈ ఫోన్ లో మాత్రం ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక ఫస్ట్ ఫోన్ చేతిలో తీసుకున్నాం అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. తెలిసిన మనకి మోటో ఫోన్స్ అన్ని కూడా చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ గా తీసుకొని వస్తారు. ఇది కూడా నో డిఫరెన్స్ అనమాట. నేను వేయింగ్ మిషన్ మీద పెట్టి చెక్ చేసినప్పుడు 179 గ్రామ్స్ వెయిట్ దాకా నాకైతే చూపిస్తుంది. అండ్ సింగిల్ హ్యాండ్ లో పట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. ఎందుకంటే మోటో ఫోన్స్ అన్ని కూడా సన్నగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఒక చేతిలో పట్టుకోవడానికి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సింగిల్ హ్యాండ్ కూడా బాగానే ఉంటుంది. బట్ డిస్ప్లే టాప్ కి ఈజీగా రీచ్ అవ్వలేం, ఎందుకంటే పొడుగ్గా ఉంటుంది. విడ్త్ అయితే తక్కువ ఉంటుంది కానీ పొడుగు ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ డిజైన్ చూసామంటే సేమ్ ఇది మీకు ప్రీవియస్ జనరేషన్ మోటో H40 Pro చూసారు కదా, సేమ్ అట్లాంటి డిజైన్ తోటి వస్తుంది. డిజైన్ లో ఏం మార్పు అయితే ఉండదు. సేమ్ వెనకాల నుంచి చూడడానికి అయితే అలానే ఉంటుంది. కలర్ వచ్చరికి నా దగ్గర ఉన్నది మార్ష్ మెలో బ్లూ. ఇది ఫోటోస్ లో చూడడానికి వైట్ కలర్ లాగా కనిపిస్తుంది. బట్ చేతికి వచ్చిన తర్వాత అయితే గ్రే అండ్ స్కై బ్లూ ని మిక్స్ చేస్తే ఎట్లాంటి కలర్ వస్తుందో అలాంటి కలర్ లో కనిపిస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే గ్రే కలర్ ని వైట్ తోటి మిక్స్ చేస్తే ఒక యాష్ కలర్ టెక్స్చర్ వస్తుంది కదా, ఆ కలర్ లో ఉందన్నమాట. కలర్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. వైట్ కలర్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పర్టికులర్ కలర్ వచ్చరికి వేగా లెదర్ బ్యాక్ తోటి వస్తుంది. దీనిలో ఇంకో కలర్ కూడా ఉండేది హాట్ పింక్ అని. హాట్ పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది. అది వచ్చరికి మీకు వేగాన్ సూయిడ్ ఫినిష్ తోటి వస్తుంది. వేగాన్ సూయిడ్ ఫినిష్ అంటే అది కూడా లెదర్ బ్యాకే, కాకపోతే ఈ ఫోన్ లో ఉన్న లెదర్ టెక్స్చర్ అయితే ఆ ఫోన్ లో ఉండదు. అది కొద్దిగా స్మూత్ గా ఉంటుంది. నేనైతే రియల్ టైమ్ లో ఆ ఫోన్ చూడలేదు. బట్ దీనికంటే కూడా మార్ష్ మెలో బ్లూ కంటే కూడా హాట్ పింకే మీకు బెటర్ ఉండొచ్చు. ఎందుకంటే అది మీకు సూయిడ్ ఫినిష్ తోటి వస్తుంది కాబట్టి స్మూత్ లెదర్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో కొద్దిగా రఫ్ లెదర్ ఫీలింగ్ ఉంది. అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది బ్లూ కలర్. అది వచ్చరికి మీకు PMMA మెటీరియల్ ఉంటుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చరికి పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది. బడ్జెట్ లో తీసుకొని వస్తున్నారు కాబట్టి ఫ్రేమ్ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ చేశారు. అదే మనం మోటో టాప్ అండ్ ఫోన్స్ లో చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తారు. బట్ దీనిలో మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ చూసామంటే బాటమ్ సైడ్ వచ్చరికి మెయిన్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. మధ్యలో Type-C ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. అండ్ ప్రైమరీ మైక్ ఉంది. అండ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే వచ్చరికి ఓన్లీ ఇది మీకు 2 నానో సిమ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. మైక్రో SD కార్డ్ అయితే వేసుకోలేరు. టాప్ లో వచ్చరికి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ అనే బ్రాండింగ్ కనిపిస్తుంది. రైట్ లో వచ్చరికి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ లో అయితే ఏమీ ఉండవు. అండ్ ఈ ఫోన్ మీరు చూడగానే డిజైన్ తర్వాత మీరు బాగా నోటీస్ చేసేది డిస్ప్లే దీనిలో మీకు చాలా బాగుంటుంది. ఇది 6.67 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటి వస్తుంది. POLED ప్యానల్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఇది. డిస్ప్లే అయితే మాత్రం మీకు చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే అదర్ ప్రీమియం మోటో ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఒక చిన్న చేంజ్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఏంటంటే దీనిలో బెజల్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ బెజల్స్ గానీ, సైడ్ బెజల్ గానీ, అండ్ మోర్ ఓవర్ ఆ కర్వేచర్ అనేది అంత ఎక్కువ లేదు. అండ్ సైడ్ బెజల్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్ బెజల్స్ కూడా మోటో ప్రీమియం ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా థిక్ బెజల్స్ దీనిలో కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని చాలా బాగా ఇంప్రెస్ చేసింది. డిస్ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా HD క్వాలిటీలో ప్లే చేస్తుంది. అండ్ HDR వీడియో అయితే దీనిలో ప్లే కావట్లేదు. యూట్యూబ్ లో నేను చెక్ చేశాను. HDR వీడియో అయితే దీనిలో ప్లే కావట్లేదు. నార్మల్ గా ప్రాసెసర్ అయితే HDR వీడియో సపోర్ట్ చేస్తుంది. ఏమన్నా ఫ్యూచర్ అప్డేట్ లో HDR వీడియో ఏమన్నా యాడ్ చేస్తారో తెలియదు. ప్రెసెంట్ అయితే ప్లే కావట్లేదు. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది. యాక్చువల్ గా వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 nits అని మెన్షన్ చేశారు. బట్ నేను పీక్ సన్లైట్ లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు 2000 nits పైకి వెళ్ళిపోతుంది డిస్ప్లే బ్రైట్నెస్ అయితే. సో చాలా బాగుంది. డిస్ప్లే అయితే మాత్రం పీక్ సన్లైట్ లో కూడా ఈజీగా మీ కంటికి అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7X Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. ఆల్రెడీ మనం Redmi Note 13 Pro ఇట్లాంటి ఫోన్స్ లో చూసాం. ఈ ప్రైస్ కి ఇది కరెక్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్ అయితే కాదు, సెగ్మెంట్ లోనే ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. బట్ ఆ ప్రైస్ లో పనిగాని ఇచ్చింది, నో ప్రాబ్లం. నేను ఇంకా ప్రాసెసర్ ని దీనిలో తరువుగా చెక్ చేయలేదు, అంత టైం దొరకలేదు. ఫుల్ రివ్యూలో మీకు ప్రాసెసర్ గురించి కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది సోనీ లైటియా 700C సెన్సర్. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీరు మ్యాక్రో కెమెరాలో కూడా యూస్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే మాత్రం ఫోటోస్ పరంగా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కొద్దిగా వైబ్రెంట్ అండ్ సాచురేటెడ్ కలర్స్ వస్తాయి. ఒక 5% ఎక్కువ వైబ్రెన్స్, ఒక 5% ఎక్కువ సాచురేషన్ పెట్టినట్టు ఉండేది. బట్ ఫోటోస్ అయితే మాత్రం మీకు చూడడానికి చాలా బాగుంటాయి. జూమ్ చేసి చూసినప్పుడు కూడా బోత్ ఫ్రంట్ అండ్ రైర్ కెమెరాస్
నుంచి డీటెయిల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. 24mm లో 35mm లో 50mm లో మీరు డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. దీనికి సపరేట్ గా టెలిఫోటో కెమెరా అయితే దీనిలో ఏం లేదు. మెయిన్ ప్రైమరీ కెమెరా అనే సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ పోర్ట్రేట్ షాట్స్ అన్ని కూడా తీస్తుంది. చూడడానికి ఆ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక వీడియో 3 కెమెరాస్ యూస్ చేసి మీరు 4K 30fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మూడిట్లో మీకు 4K 30fps సపోర్ట్ ఉంటుంది. అండ్ 3 కెమెరాస్ కి మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఈ 3 కెమెరాస్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. మీకు వీడియోలో ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంటుంది. కలర్స్ చాలా బాగుంటున్నాయి. డీటెయిల్స్ అయితే మాత్రం అల్టిమేట్. అసలు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఈ ప్రైస్ లో నేను చూసిన వాటిలో ది బెస్ట్ వీడియో అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే చెప్పే కదా ఫోటోస్ లో ఉన్నట్టుగానే దీనిలో కూడా సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనం పోస్ట్ ప్రాసెసింగ్ లో ఎడిటింగ్ లో సాచురేషన్, వైబ్రెన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే ఎట్లాంటి అవుట్పుట్ వస్తుందో అట్లాంటి అవుట్పుట్ వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. మిగతా మోటో ఫోన్స్ లాగా దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు. ఫోటోస్ విషయాలు అయినా కానీ, వీడియోస్ విషయాలు అయినా కానీ ఫోటోస్ అయితే మరి క్లియర్ డిఫరెన్సియేషన్ మనం నోటీస్ చేయొచ్చు ప్రైమరీ కెమెరాకి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి. ఎందుకో ఆ కలర్ షిఫ్ట్ అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి ఫోటోస్ అయితే కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి. అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో కూడా సేమ్ అదే ఇష్యూ అయితే నడుస్తుంది. అండ్ ఓవరాల్ కెమెరాస్ లో కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. మెయిన్లీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ఫోకస్ చేసేస్తుంది. నా ముఖాన్ని ఫోకస్ లో తీసుకోకుండా బ్యాక్గ్రౌండ్ ని ఫోకస్ లో తీసుకుంటుంది. ఈవెన్ ట్యాప్ టు ఫోకస్ ఆన్ లో ఉండి ట్యాప్ చేసి ఫోటో తీసినా గానీ ముఖాన్ని ఒక్కోసారి ఫోకస్ లో తీసుకోవట్లేదు, బ్యాక్గ్రౌండ్ ని ఫోకస్ లో తీసుకుంటుంది. అండ్ దీంతో పాటు ఇంతకుముందు మోటో H50 Pro లో చెప్పినట్టుగానే కెమెరా UI ఇష్యూస్ అయితే దీనిలో కూడా ఉన్నాయి. కెమెరా మీరు కొద్దిగా ఎక్కువసేపు వాడారంటే కెమెరా UI లో మీకు లాగ్స్ వస్తాయి. అండ్ కంటిన్యూస్ గా మీరు షట్టర్ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు కూడా షట్టర్ లాగ్ అయితే మీకు ఉంటుంది. మీరు షట్టర్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి ఫోటో అయితే తీసుకోవట్లేదు. కొద్దిగా స్పీడ్ గా ఫోటోస్ తీస్తున్నప్పుడు షట్టర్ లాగ్ అయితే మీకు ఉంది. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ కెమెరాస్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేసేటప్పుడు 4K 30fps లో ప్రైమరీ కెమెరాకి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి మధ్యలో మీరు స్విచ్ అవ్వచ్చు. బట్ ఈ లెన్స్ మధ్యలో స్విచ్ అయ్యేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అయితే అంత స్మూత్ గా లేదు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ప్రైమరీ కెమెరా నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఒక 1 సెకండ్ నుంచి ½ సెకండ్ వరకు టైం తీసుకుంటుంది షిఫ్ట్ కావడానికి. వెంటనే షిఫ్ట్ కావట్లేదు. అండ్ ఆ షిఫ్ట్ అయ్యేది కూడా అంత స్మూత్ గా లేదు. కొద్దిగా జిటరీగా, కొద్దిగా సడన్ గా లెన్స్ మధ్యలో షిఫ్ట్ అయిన ఎఫెక్ట్ వస్తుంది. ఇది కొద్దిగా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ లో బెటర్ చేస్తే బాగుంటుంది. అండ్ నేను కెమెరా యూస్ చేసేటప్పుడు మాక్సిమం నేను ఎండ్లోకి తీసుకెళ్లి యూస్ చేశాను డే లైట్ శాంపిల్స్ కోసం. సో ఎండ్లోకి తీసుకెళ్లి నేను కెమెరా ఎక్కువసేపు ఒక 20 minutes 15 minutes కెమెరా యూస్ చేసినప్పుడు టెంపరేచర్ కూడా నేను బయట చెక్ చేశాను. ఎందుకంటే మోటో ఫోన్స్ మనకి బయటకి తీసుకెళ్తే కాలిపోతా ఉంటాయి ఎండ్లోకి తీసుకెళ్తే. అసలు యాక్చువల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది టెంపరేచర్ గన్ తీసుకెళ్లాను. సో నాకు టెంపరేచర్ వచ్చరికి దగ్గరగా 46 వరకు రీచ్ అయింది ఫ్రంట్ సైడ్ స్క్రీన్ టెంపరేచర్. అండ్ బ్యాక్ సైడ్ కూడా దాదాపు 45.8 వరకు రీచ్ అయింది. అంటే బ్యాక్ సైడ్ కూడా 46 దాకా రీచ్ అయినట్టే. సో పీక్ సన్లైట్ లో మీరు ఈ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు 46 వరకు నాకైతే టెంపరేచర్ రిజిస్టర్ అయింది. బట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఫ్రేమ్ మీకు పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది. సో పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి చేతిలో మీరు ఇలా ఫోన్ పట్టుకున్నప్పుడు మరీ మీకు ఫోన్ ఎక్కువగా కాలిపోదు. ఇదైతే ప్రతి మోటో ఫోన్ లో ఉంటుంది. ప్రతి మోటో ఫోన్ కూడా 45-46 దాకా వెళ్ళిద్ది బయట వాడుతున్నప్పుడు. బట్ అంత టెంపరేచర్ కి రీచ్ అయినప్పుడు కూడా మీకు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి లాగ్స్ ఉండవు. కెమెరా యువోలో లాగ్స్ ఉంటాయి, బట్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి లాగ్స్ అయితే ఉండవు. అండ్ ఇక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు Android 14 తోటి వస్తుంది. 3 years పాటు Android అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అంటే Android 15, 16, 17 వరకు దీనిలో అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వచ్చేసరికి 4 years వరకు గ్యారంటీ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెక్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లో ఉంది. సో సెక్యూరిటీ ప్యాచ్ కూడా మార్చ్ అంటే పర్లేదు, అప్ టు డేట్ ఉన్నట్టే. అండ్ ఇది మోటో ఫోన్ కాబట్టి మీకు డ్యూయల్ యాప్స్ కానీ, యాప్ క్లోన్లు కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉండవు. కొన్ని మోటో ఫీచర్స్ ఉంటాయి, లైక్ మోటో గెక్సెస్ ఉంటాయి. వాటి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ మోటో సెక్యూర్ ఫోల్డర్ తోటి వస్తుంది. ఇది హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ తోటి వస్తుంది. అండ్ మోటో ఫ్యామిలీ స్పేస్ ఉంటుంది. కొన్ని యాప్స్ వరకే మీరు ఆ ఫ్యామిలీ స్పేస్ లో పెట్టేసి ఒక టైమర్ ఆన్ చేసి ఎవరికన్నా మీరు పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఫోన్ ఇస్తున్నప్పుడు ఇవ్వచ్చు. వాళ్ళ యాప్స్ వరకే యాక్సెస్ అయితే చేయగలరు. అండ్ దీంతో పాటు మోటో రెడీ ఫర్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అంటే మీ దగ్గర ఒకవేళ విండోస్ పీసీ ఉందనుకోండి, ఆ విండోస్ పీసీ తోటి దీన్ని కనెక్ట్ చేసుకుని వైర్లెస్ గా ఈజీగా స్క్రీన్ షేర్ చేసుకోవటం, డిస్ప్లే మిర్రర్ చేసుకోవటం, లేదంటే వైర్లెస్ గా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా మీకు దీనిలో వర్క్ అవుతాయి. అండ్ మోటో కనెక్ట్ కూడా ఉంది. అంటే మీ దగ్గర టీవీలు కానీ మానిటర్లు కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ ఫోన్ డిస్ప్లేని వాటితో కనెక్ట్ చేసి ఈ ఫోన్ డిస్ప్లేని మీరు ఆ టీవీలో కానీ మానిటర్ లో కానీ చూడొచ్చు. అండ్ ఇది క్లీన్ యూఐ తోటి వస్తుంది కాబట్టి కాలర్ యూఐ కూడా గూగుల్ డైలాగ్ తోటి వస్తుంది. సో ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డ్ చేయాలంటే అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసినట్టు అనౌన్స్మెంట్ అయితే వినిపిస్తుంది. అండ్ కాల్స్ మాట్లాడేటప్పుడు నేను ఒక సెక్యూరిటీ ఫ్లా అయితే నోటీస్ చేశా. ఇది ప్రతి మోటో ఫోన్ లో కూడా ఉండిద్ది, దీనిలో కూడా ఉంది. ఏంటంటే మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఇయర్ పీస్ నుంచి చాలా ఎక్కువ సౌండ్ వచ్చేసింది. ఎంత ఎక్కువ సౌండ్ వచ్చిందంటే మీరు చెవులో పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నా గానీ మీ పక్కనున్న పర్సన్స్ కి మీరు కాల్ ఏం మాట్లాడుతున్నారో పక్కనున్న వాళ్ళకి క్లియర్ గా అనిపిస్తుంది. సో ఇది ఒక ప్రైవసీ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి టైంలో మీరు ఇయర్ పీస్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. అండ్ ఇక బ్యాటరీ దీనిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watt ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ వర్కింగ్ డే ఈజీగానే వస్తుంది. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఫుల్ రివ్యూలో బ్యాటరీ బ్యాకప్ గురించి కూడా ఫుల్ గా మీకు అప్డేట్
అప్డేట్ చేస్తాను. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు NFC ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి ఓవరాల్ గా నేను నోటీస్ చేసిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ప్రెసెంట్ అయితే నాకు దీనిలో పెద్ద మైనస్ పాయింట్లు పెద్ద ఫ్లాష్ అయితే ఏం కనపడలేదు. ఈ టెంపరేచర్ ఎక్కువ రిజిస్టర్ కావటం అండ్ కెమెరా ఇవ్వాలి లాగ్స్ ఇవన్నీ కూడా ప్రతి మోటో ఫోన్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఎప్పటి నుంచి ఫోన్స్ తెస్తున్నా కానీ ఈ ఇష్యూస్ ని మాత్రం వీళ్ళు రిజాల్వ్ చేసుకోలేదు. సో ప్రతి మోటో ఫోన్ లో ఉంటాయి కాబట్టి దీని గురించి మనం కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రెసెంట్ అయితే ఈ ఫోన్ నాకు చాలా బాగా నచ్చింది. పర్టికులర్ గా కెమెరా క్వాలిటీ అయితే మాత్రం ఆ ప్రైస్ కి చాలా బాగుంది. మెయిన్లీ బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డే లైట్ కండిషన్ లో చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. చూద్దాం, ఇంకా నేను కెమెరాని అయితే లో లైట్ లో యూస్ చేయలేదు. లో లైట్ లో యూస్ చేసి లో లైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఫుల్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకా ఈ ఫోన్ లో ఏదైనా ఫర్దర్ గా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ కూడా నేను మీకు ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా ఫుల్ రివ్యూ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫుల్ రివ్యూలోనే మీకు ఫోన్ గురించి ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఫోన్ నేను నా సొంత డబ్బులు పెట్టుకున్నాను, ఎవరో నాకు రివ్యూ నెట్ అయితే పంపలేదు. ఎందుకంటే జస్ట్ ఒక జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి మాత్రమే. సో జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి సొంత డబ్బులు పెట్టి ఫోన్స్ కొనుక్కొని ప్రతి ఫోన్ కూడా కొన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న విషయం. ఓపెన్ గా చెప్తున్నా, ఎక్కువ వ్యూస్ రాకపోతే ఎక్కువ డబ్బులు రావు. ఎక్కువ డబ్బులు రాకపోతే ఈ ఫోన్స్ అన్ని కొని నేను జెన్యూన్ రివ్యూ చేయలేను. సో మీరు హానెస్ట్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఈ వీడియో అనే కాదు, మీకు మన ఛానల్లో ఏ వీడియో నచ్చితే ఆ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ బై ద వే ఈ ఫోన్ నేను అమ్మేస్తాను. ఈ ఫోన్ ని మీరు నా దగ్గర నుంచి కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దానిలో ఒకసారి మెసేజ్ చేయండి, మనం రేట్ మాట్లాడుకొని అమ్మేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.